ఇక్కడ రెండు అంశాలు మనం తీసుకోవచ్చు. ఇంతసేపు మీరు సుదీర్ఘంగా మాట్లాడారు, బాగానే ఉంది. అయితే కేసీఆర్ అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా 2014లో ఆ విషయాన్ని గుర్తించని ప్రజలు 2019 ఎన్నికల నాటికి గుర్తిస్తారు. అంటే ముందస్తు వచ్చినా కూడా ఈ ఎన్నికలు ఇప్పుడు 2018లో జరగచ్చు, 2019లో జరగచ్చు. ఇంత 2018లో జరిగినా 19 ఈ ఎన్నికల నాటికి ప్రజలు గుర్తిస్తారా? ఈ రోజు జరిగిన విషయాన్ని రేపు గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో 2014లోని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా అని మరిచిన ప్రజలు ఇప్పుడెందుకు గుర్తిస్తారా ఆ విషయాన్ని? ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదండి. తెలంగాణ కోసం పోరాటం చేశారు తెలంగాణ ప్రజలు, యువతులు, మహిళలు అందరూ కూడా, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడానికి నేను పోరాటం చేశానని చెప్పి ప్రజలు ఆ రోజు కేసీఆర్ గారికి ఆయన ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఒకసారి అవకాశం ఇద్దామన్నటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారేమో అనే ఒక ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా, ఎందుకంటే ఉదాహరణకు దళితుడు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఉద్యోగులు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, మరి దళితులకు 3 ఎకరాల పొలం కానివ్వండి, ఎస్టీలకు వచ్చేసి వాళ్ళకు 11% రిజర్వేషన్ ఇస్తామన్నారు, మైనార్టీ వర్గానికి వచ్చేటప్పుడు వాళ్ళకు 11%, 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా అవన్నీ కూడా నీటి మూటలే, మనం అన్నీ చెప్పినవన్నీ సాధ్యం కావు అనే విషయాన్ని ప్రజలు ఇప్పుడు గమనించారు. ఎప్పుడు ప్రజలు మర్చిపోలేదండి. దళితుని సీఎం చేయడానికి కేసీఆర్ గారు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు పరిస్థితుల్లో సర్వే చేసినా కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ స్థాయి నాయకుడు లేకపోవడంతోనే కేసీఆర్ గారే అందరి ఆమోదం మేరకు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది అని అతడు కొంతమంది దళితులు అంటున్నారు, టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మరి కొంతమంది నాయకులు అంటున్నారు. దీనికి ఏమంటారు మీరు? దళితులు తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయిలో లేరు అనడం అనేటువంటిది అవివేక స్థాయిలో లేరు కదా, ఆ స్థాయిలో రాణించే నాయకులు లేరు. రాష్ట్రాన్ని అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఒక అనుభవజ్ఞమైన నాయకుడు కావాలి. అనుభవం లేనివాడు వస్తే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారినే అనుభవజ్ఞుడు కాబట్టి ఆయనే సీఎం కావాలని అందరూ కోరడంతోనే అందరి ఆమోదయోగ్యంతోనే కేసీఆర్ గారు సీఎంగా పగ్గాలు చేపట్టారు అంటుంటారు. ఏదైతే కేసీఆర్ గారు ఇప్పుడు చెప్పినారో దళితుడైతే అంత అనుభవం గలటువంటి కొత్తగా రాష్ట్రం ఏర్పడిన పరిస్థితుల్లో కొత్తగా మరి దళితుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ముందుకు రాలేదు కాబట్టి తనైతేనే బాగా చేయగలుగుతాడని చెప్పారు. అదంతా కూడా పార్టీ తను చేసినటువంటి ఆలోచన విధానమే. కానీ ఎవరైనా సరే ఈరోజు అనుభవజ్ఞులు టీఆర్ఎస్లో పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనుభవం గల వ్యక్తులు కానివ్వండి ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ అనుభవ వ్యక్తులకు తనే చెప్తున్నారు. ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ అనుభవం డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు కదా కడియం శ్రీఆర్ గారు, అనుభవజ్ఞుడు కదా. మరి ఆయనకు అనుభవం, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉంది. మరి అతను కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది కదా, అతనికి ఎందుకు ఇవ్వలేదు? అవన్నీ రాజకీయ కోణంలో ఆయన పరిశీలించో తను చేయగలిగాడు. సరే, ఏదైనా సరే తను ఎన్నికల మేనిఫెస్టోలోకి వెళ్ళారు. ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకి ఒక నియంత పాలనగా జరుగుతూ ఉంది. నియంత పాలన అంటే ఒక కుటుంబంలో తను చెప్పిందంటే ఒక మంత్రివర్గంలో కానివ్వండి, ఇప్పుడు తను ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. మేము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రిని కానీ ఏ ఎమ్మెల్యేని కానీ వాళ్ళు ముందంతస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీ తరపున కానీ వాళ్ళ ఆత్మ పరిశోధన చేసుకోమని చెప్పండి. ప్రజల దగ్గరికి వెళ్ళి లేరా నాయకులు లేరా సిద్ధంగా లేరని ప్రజలు చెప్తా ఉన్నారు. మీకు కూడా సమాచారం ఉంది, అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి గారికి ఒక్కరికే ఈరోజు ముందంతస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఉందనే విషయాన్ని వాళ్ళు చర్చించుకుంటే ప్రజల వల్ల తెలిసింది మేము చెప్తా ఉన్నాం. మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని చర్చించాకే కదా ఈ నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్ గారు. మళ్ళీ వాళ్ళంతా సిద్ధంగా లేరని మీరెలా అంటారు? కాంగ్రెస్ క్యాబినెట్ మీటింగ్లో చర్చించిన సందర్భంలో కూడా ఏ మంత్రులు కూడా సుముఖంగా లేరనే సమాచారాన్ని పత్రికల ద్వారా మేము వినడం జరిగింది. దాన్నే మేము చెప్తా ఉన్నాను, ప్రజల్లో అనుకున్న విషయం చెప్తున్నాం. పత్రికలో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా ఉన్నాయని మీరు పరిగణలోకి తీసుకుంటారా? మేము పరిగణలోకి తీసుకుంటామని మేము చెప్పట్లేదు. పత్రికల్లో వచ్చినటువంటి క్యాబినెట్లో జరిగి ఈ రకంగా మంత్రులు ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారనే విషయాన్ని మాత్రం మేము చెప్తున్నాం. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటే కరెక్ట్ రాశారంటారు. కొద్దిగా ఏదంటే వీళ్ళు ఇష్టం వచ్చినది రాస్తారులేండి, ఆ కథనాలు చదవాల్సిన అవసరం లేదు, అదంతా వేస్ట్ కథనాలు, వాళ్ళకి పాజిటివ్గా రాసుకున్నారు అంటుంటారు కదా. అలా అంటే ఈరోజు మీడియాని అన్ని విషయాల్లో తప్పు పట్టవచ్చు. అలానే కాదు, తప్పులు ఒప్పులు ఏవైనా ఉన్నప్పుడే క్యాబినెట్లో జరిగిన అంశాల మీద
ఒక మంత్రులు ఎమ్మెల్యేలు సుముఖంగా లేరనే సమాచారం పత్రికల ద్వారా వచ్చింది, ప్రజలు అనుకున్నది చెప్తున్నామే కానీ ఇది నిజంగా వాళ్ళు అనౌన్స్ చేశారని మేము చెప్పట్లేదు. సరే, ఓకే, మీతోనే ఏకీభవిస్తాం కాసేపు. మనము మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎవరికి ఇష్టం లేకపోయినా కేసీఆర్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ముందస్తు ఎన్నికలు పోవడానికి సిద్ధపడ్డారు. ఇంకా అందరూ కూడా నడవాల్సిందే ఆయన వెంట. అది కేసీఆర్ గారి యొక్క నాయకత్వము. ఓకేనా? అదే ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాయకత్వ లక్షణాలు అవి. ఇక్కడ ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్సు యాత్ర అన్నారు కాంగ్రెస్ పార్టీలో, డీకే అరుణ గారు నేను కూడా బస్సు యాత్ర చేస్తారని ఆవిడ అనుమతి, గీతారెడ్డి గారు ఒక పక్క, జానారెడ్డి గారు ఒక పక్క, కోమటిరెడ్డి గారు ఒక పక్క, ఇట్లా ఎవరికి వారు బస్సు యాత్రల పేరుతో అధిష్టానానికి మీ సోనియా గాంధీ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మాకు అనుమతి ఏంటి, మాకు అనుమతి ఏంటి అని. అంటే ఒకరు కాకపోతే ఒకరు బస్సు యాత్ర చేస్తుంటే అందరూ కలిసి ఆ బస్సు ఎక్కి ప్రజల ముందుకు వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకతను కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు వివరించి సొమ్ము చేయవలసింది ఎవరికి వారు బస్సు యాత్రలు అనుకొని ఎవరికి వారు యమునా తీరుగా ఉండిపోయారు. అలా ఇంత వర్గపోరు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ ఎన్నికలకు వస్తే ఎలా ఢీకొంటుంది అసలు? అంటే కేసీఆర్ గారు ఒక్కరే ఈడ నాయకత్వం. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన సెప్టెంబర్ 2 సభ పెడుతున్నాను, సభకు రావాలంటే అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నికలకు పోతున్నట్టు అందరూ సిద్ధంగా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఒకరు ఎడ్డమంటే ఒకరు తడ్డం అనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా ఢీకొంటారు టీఆర్ఎస్ని? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. తెలంగాణ నినాదం మీద ఏదైతే కేసీఆర్ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారో అది ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీ నాయకుడు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధం ఉంటుంది, అతనే నాయకుడు కాబట్టి అది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో సమైక్యంగా ఉంది. ఈరోజు బస్సు యాత్ర గురించి సోనియా గాంధీ గారు మీద చెప్పారో, ఎక్కడ బస్సు యాత్ర చేసినా మరి ఒక జిల్లాకి సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక జిల్లాని లీడ్ చేసేటువంటి నాయకత్వంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరి టీపీసీసీ నాయకుడుగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే బస్సు యాత్ర కార్యక్రమాలు ఏదైతే సభలు ఉన్నాయో, మరి ఏదైతే వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చి పనిచేశారో అందరూ కూడా ఐకమత్యంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి అని మరి ప్రస్తుతం ప్రభుత్వం వైఫల్యాల మీద మరి బస్సు యాత్రలో ఐక్యంగా వెళ్ళి సభలు నిర్వహించారు, ప్రజలు ఆశీర్వదించారు, సభలు సక్సెస్ అయ్యాయి. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ మళ్ళా గెలిస్తే అయితే కేసీఆర్ గారు సీఎం అవుతారు, లేకపోతే కేటీఆర్ గారు అవుతారు. వీళ్ళిద్దరూ కాదంటే కుమార్తె కవిత గారు సీఎం అవుతారేమో, అది వాళ్ళ కుటుంబం వరకు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా కాదు. నేను సీఎం అంటే నేను సీఎం అని ఒకరు పోటీల మీద ఉన్నారు. ఒకరు ముందుకు వెళ్తే వాళ్ళని వెనక్కి పట్టి లాగి వీళ్ళు ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఒకరినొకరు ఓడించుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి కదా. ఈ పరిస్థితులు ఎలా మీరు మళ్ళా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా అవుతారు? కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో కూడా కీలకమైన పాత్ర ఉద్యమంలో రాజకీయం వేరే కదా. ప్రస్తుత నాటి రోజులకి నేటి రోజులకు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి ఈరోజు నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళ మధ్యలో చిన్న విభేదాలైనా అనుకున్నప్పటికీ పార్టీ లైన్ వచ్చినప్పటికీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండబట్టే ఈరోజు తెలంగాణలో సమైక్య ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. ప్రజలతో ఈరోజు వరకు అలాగే ఉంది. పార్టీ నాయకత్వం కూడా మరి ఈరోజు జాతీయ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అని నిర్ణయిస్తే అందరూ దానికి మరి కమిట్ అయిపోయి పనిచేసే డిసిప్లిన్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. సరే, శశికళ యాదవ్ రెడ్డి గారు చాలా మంచిగా చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటాం మనం. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఓకే, టీడీపీలో ఉన్నంత వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. అంటే కేసీఆర్ గారి మాటకు ఆయన యాసకు ఈయన యాస మొత్తం ఏమి ఇచ్చినా కౌంటర్ చెప్పడంలో కావచ్చు. రేవంత్ రెడ్డి అంటే ఒక సింహస్వప్నం లాగా చూశారు టీడీపీలో ఉన్నాడు. అదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వ్యక్తిగత కారణాలు కావచ్చు, పార్టీ విధానాలు ఏదైనా కావచ్చు, దాన్ని విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాడు పులిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఏమైపోయారు? ఆయన వాయిస్ ఏమైపోయింది? ఆయన క్యాడర్ ఏమైంది? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి ఒక సముచిత స్థానం కల్పించారా? అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక సముచిత స్థానం కల్పించి ప్రజల్లోకి వెళితే ఫోకస్ మొత్తం రేవంత్ రెడ్డి గారి మీదకి వెళ్తుంది. ఈరోజు బస్సు యాత్రలో రేవంత్ రెడ్డి గారు పాల్గొనకపోయినా బహిరంగ సభలకు హాజరయ్యి ఆయన వాయిస్ ఇస్తున్నాడు. అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ప్రసంగిస్తున్నారు. అంతకుముందు ఏ నాయకుడు మాట్లాడినా ప్రజల నుంచి స్పందన కానరాదు. అయితే రేవంత్ రెడ్డి గారు మైక్ తీసుకునే వెంటనే వచ్చే స్పందన, ఈలలు మీరు చూస్తూనే ఉంటారు. మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఎటువంటి పదవి ఇవ్వకుండా ఊరికి ఒక ఏమంటారు, ఒక దిమ్మలాగా నిలబెట్టేశారు మధ్యలో. దాన్ని ఏమంటారు అసలు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఇందాక చెప్పారు రేవంత్ రెడ్డి గారికి మీరే ఆయన కోసం చెప్పడం జరిగింది. అది ప్రజల్లో తనకు ఒక ఫైర్ బ్రాండ్
ప్రజాకర్షక అనేది తన మాట అలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాడుకుంటుంది. ఎప్పుడు? ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో తను జాయిన్ అవడం జరిగింది. అనేక అంశాలని వాళ్ళు చర్చించి నాయకుడి యొక్క పనితీరును కానీ ఆయన ప్రతిభని కానీ గుర్తించి రాహుల్ గాంధీ సమక్షంలో తను జాయిన్ అయ్యారు. తనకు తప్పకుండా మరి త్వరలోనే సముచిత స్థానాన్ని మరి తెలంగాణ ప్రాంతంలో తనకు తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాం. ఇస్తారు కూడా తప్పకుండా. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదం లేకుండా అప్పుడు పులే ఇప్పుడు పులిగానే పనిచేస్తారనే విషయాన్ని మీరు అందరికీ తెలుసు. పార్టీ ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న సంపూర్ణ విశ్వాసం రేవంత్ రెడ్డి గారికి ఉంది, ప్రజలకు ఉంది, మాకు కూడా ఉంది. సెప్టెంబర్ 6 అసెంబ్లీ రద్దు అయితే 100 రోజుల్లోపు ఎన్నికలు రావాలి. ఎన్నికలు ఇంకా వచ్చే సమయంలో రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి పదవి ఇస్తారు? ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు, మేము కానివ్వండి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా పార్టీ లైన్ మేరకు తప్పకుండా అందరం కూడా ఈ 100 రోజుల్లో ఏ ప్లాన్స్ ఇచ్చినా కూడా ప్లాన్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.